హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద గ్లిమ్స్ ఆఫ్ ద మూవీ వృషకర్మ, యాక్టెడ్ బై నాగ చైతన్య గారు అండ్ మీనాక్షి చౌదరి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా వృషకర్మ గ్లిమ్స్ గురించి చెప్పాలంటే బేసిక్గా గ్లిమ్స్ మీద చాలా హెవీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 ఏంటంటే ఆఫ్టర్ విరూపాక్ష డైరెక్టర్ ఈ సినిమాతో వస్తున్నారు. అండ్ విరూపాక్ష కూడా చాలా పెద్దగా హిట్ అయింది. అండ్ వీళ్ళంతా కూడా సుకుమార్ గారి కాంపౌండ్ నుంచే మనకు అందరికీ తెలిసిందే. అదే విరూపాక్ష చాలా బాగా హిట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే చాలా అంటే చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ సినిమా మీద. అండ్ ఇన్ఫ్యాక్ట్ విరూపాక్ష 2 కూడా ఉంటుంది అన్నారు. బట్ మేబీ అది ఈ వృషకర్మ తర్వాత ఏమో. అండ్ మేబీ విరూపాక్ష అండ్ వృషకర్మ సినిమాటిక్ యూనివర్స్ కూడా ఉండొచ్చేమో, కార్తిక్ సినిమాటిక్ యూనివర్స్ లాగా. అది వేరే విషయం, మనం చెప్పలేము. బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. అయితే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంది. తర్వాత రెండోది ఏంటి అంటే సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ యాక్చువల్లీ. అంటే జనరల్గా ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కొలాబరేషన్ మీద, ఒక కాంబినేషన్ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దాని తగ్గట్టుగా బడ్జెట్స్ డిసైడ్ అవుతారు. కానీ ఈ సినిమాకి ఏంటంటే బడ్జెట్స్ చాలా అంటే చాలా ఎక్కువగా పుష్ చేశారు. అంటే బడ్జెట్ లిమిట్ని చాలా ముందు తీసుకెళ్లారు. సో చాలా హెవీగా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాని అయితే గట్టిగా టాక్ ఉంది. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది సినిమాలో, అదంతా కూడా ముందు నుంచి అప్డేట్ ఉంది. సో ఇవన్నీ ఉండడం వల్ల గ్లిమ్స్ మీద చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఆ వరల్డ్ ఏంటో మనకు తెలియాలి కదా. సో అది చూపిస్తున్నారు ఇవన్నీ అన్నప్పుడు ఓకే, చాలా హై రైజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇంక ఇప్పుడు గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్కి 1% కూడా తగ్గలేదు తెలుసు. అసలు లిటరల్లీ గ్లిమ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అలా ఇలా లేదు గ్లిమ్స్ అయితే మాత్రం. అంటే జనరల్గా ఆ విలన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ యొక్క పవర్ ఏంటో కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఒక సింగిల్ షాట్లో. అండ్ జస్ట్ ఇదంతా కూడా ఒక్క పవర్ అయి ఉండొచ్చు ఆ విలన్కి ఉన్న వాటిల్లో. మేబీ ఇంకా చాలా పవర్స్ ఉండి ఉండొచ్చు, అది తెలుస్తుంది కదా. ఎందుకంటే ఆ తాంత్రిక విద్యల్లో చాలా హెవీగా ఆరితేరిపోయి ఉన్న పర్సన్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ బేసిక్గా ఇది విరూపాక్ష కూడా కొంచెం మరి ఈ తాంత్రిక విద్యలకు సంబంధించిందే కదా. ఇఫ్ ఇన్ కేస్ రెండు కనెక్ట్ అయితే ఎలాగుంటుంది అనేది నా మైండ్లో ఉన్న థాట్ అనమాట. సరే చూద్దాం మరేమో మరి. అయితే నా వెర్షన్ ఏంటి అంటే ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే చూపించారో అదంతా కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ సినిమా స్కేల్ కూడా చాలా పెద్దగా ఉందని తెలుస్తోంది యాక్చువల్గా. బట్ సమ్హౌ ఎక్కడో నాకు అది మిరాయితో కనెక్ట్ అవుతుంది లైట్గా. అంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే మిరాయి అంటే ఎగ్జాక్ట్గా అలా కాదు. ఎలా అంటే ఇప్పుడు ఈవెన్ గామి కూడా కొంచెం గామి కూడా కాదు. అంటే ఎక్కడో ఆ ఒక పాయింట్ ఏంటి నాకేమనిపిస్తోంది అంటే గ్లిమ్స్ అయితే అద్దరిపోయింది, కానీ అనిపిస్తున్న స్టోరీ పాయింట్ ఏంటి అంటే బేసిక్గా విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఏదో స్పార్ష్ శ్రీవాత్సవ్ ఏదో ఉంది ఆయన పేరు. ఆయన ఐడియా లేదు నాకు ఎవరనేది. బట్ ఎవరో పెద్ద యాక్టర్ అనుకుంటా. మేబీ బాలీవుడ్ సైడ్ ఎవరి సైడో మరి మొత్తానికి ఐడియా లేదు, కానీ తమిళ సైడో మరి మలయాళం సైడో ఐడియా లేదు. బట్ ఆయన ఆయన ఎవరైతే విలన్ కింద ఉన్నారో అతనికి చాలా పవర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా హెవీ పవర్స్ ఉన్నాయి. అండ్ ఆ హెవీ పవర్స్ ఉండి అతను ప్రపంచాన్ని నాశనం చేస్తూ చాలామందిని చంపేస్తూ అలా ముందుకెళ్తూ ఉన్నప్పుడు అతని నుంచి మనుషుల్ని కాపాడడానికి హీరో దిగుతాడు. హీరో యాక్చువల్గా అతన్ని ఆపడానికి కావాల్సిన శక్తి కోసం హీరో చాలా ప్రాంతాలు ఎక్స్ప్లోర్ చేస్తాడు. సో పురాణాలలో ఎన్నో చోట్ల ఐ మీన్ ఎన్నో ఎలా చెప్పాలి ఇప్పుడు ఎన్నో గ్రంథాలలో కానీ హీరోగ్లిఫ్స్ అంటారు యాక్చువల్లీ. హైరోగ్లిఫ్స్ మొత్తానికి. సో ఆ పదం కొంచెం అటు ఇటుగా ఉంది. సో అంటే కొండల్లో లోయల్లో కొన్ని గుహల్లో డ్రాయింగ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని హీరోగ్లిఫ్స్ అని పెట్రోగ్లిఫ్స్ అని అంటూ ఉంటారు. సో ఇలాంటి డ్రాయింగ్స్ అన్నీ ఉంటాయి. సో వాటి నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్స్ అన్నీ గ్యాదర్ చేసి సో వాటన్నిటిని ఒక చోటకి చేర్చి సో ఏదర్ ఒక పవరో లేదంటే ఏదైనా ఒక వెపనో లేదంటే ఏదైనా ఒక యాంటీడోట్ లాగో ఏదో ఒకటి ప్రిపేర్ చేయబడి సో ఆ తర్వాత అంటే వాడిని చంపడానికి ఒక మార్గము ఒక ఉపాయము ఏదో ఒకటి తెలుసుకొని సో అలా వెళ్తారన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది సంభవం నాకు లైట్గా విరూపాక్ష టచ్ కూడా ఉంది. సో ఆ స్టోరీ వెర్షన్ ఏదైతే ఉందో అది నాకు కొంచెం ఎక్కడో లైట్గా చూసిన ఫీలింగ్ కలుగుతోంది కదా అన్న ఫీలింగ్ ఉంది. అంటే ఇప్పుడు మిరాయి కూడా అంతే కదా, ఎక్కడెక్కడికో తిరగాలి దానికోసం. గామి కూడా అంతే, ఏదైతే కావాలనుకుంటారో దానికోసం ఎక్కడెక్కడో తిరుగుతారు. సో అలా అన్నమాట. అంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్
సంథింగ్ సిమిలర్ టు దిస్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే చూస్తున్నంత సేపు. బట్ అది గ్లిమ్స్‌లో ఉన్న స్టఫ్ ఏదైతే ఉందో అది గానీ, వీఎఫ్ఎక్స్ గానీ అది పీక్స్ అసలు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందసలు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా 'అజనీష్ లోకనాథ్' నెక్స్ట్ లెవెల్‌లో ఉంది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. అండ్ ఆహ్, నాగ చైతన్య గారు కూడా అసలు అంటే నాగ చైతన్య గారి నెక్స్ట్ లెవెల్ కమ్‌బ్యాక్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది సినిమా పరంగా. అదైతే వాస్తవం. చాలా అంటే చాలా సాలిడ్‌గా ఉంటది సినిమా అనిపిస్తోంది. బట్ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతదేమో స్టోరీ ప్లాట్ పరంగా అన్న ఫీలింగ్ అయితే ఉంది. గ్లిమ్స్ పరంగా అయితే మాత్రం ఇప్పటివరకైతే. సో, అదనమాట సిట్యుయేషన్. సో, నాకేంటంటే బావుంది మొత్తం గ్లిమ్స్ అంతా బావుంది. కంటెంట్ అంతా అదిరిపోయింది. వీఎఫ్ఎక్స్ అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. అండ్ లొకేషన్స్ అన్నీ బావున్నాయి. స్కేల్ చాలా పెద్దగా ఉంది. చాలా గ్రాండియర్‌గా ఉంది సినిమా అయితే. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. కాకపోతే ఏమో ఆ స్టోరీ ఒక్క ప్లాట్ పరంగా మాత్రం కొంచెం సిమిలారిటీస్ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది నాకైతే మాత్రం. మరి చూడాలంటే మరింక ఏమో ఎలా ఉంటది ఏంటనేది జస్ట్ ఒక వైల్డ్ గెస్ అంతే. అది మనము చెప్పలేము. ఇది ఒక వైల్డ్ గెస్ కూడా కాదు. ఇదొక కైండ్ ఆఫ్ అనాలిసిస్ టైప్ అంతే. అనాలిసిస్, ప్రిడిక్షన్ ఇలా అనమాట అంతే. సో, చూద్దాం మరి వన్స్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఫర్దర్‌గా టీజర్, ట్రైలర్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తది. అండ్ తండేల్‌తో చాలా మంచి కలెక్షన్స్ అయితే కొట్టారు. అండ్ చాలా మంచి ఫామ్‌లోకి అయితే వచ్చారు. అండ్ బట్ ఇంకా బెటర్‌గా ఇంకా ముందుకెళ్ళాలి నాగ చైతన్య గారు అన్న ఫీలింగ్ అయితే మొత్తం అందరికీ కూడా ఉంది. సో, అదంతా ఉంది కాబట్టి ఇది డెఫినెట్‌గా నాగ చైతన్య గారికి చాలా అంటే చాలా భారీ స్థాయిలో హిట్ కొట్టాలని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. బేసిక్‌గా ఇది మల్టిపుల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతోంది. ఈవెన్ హిందీలో కూడా రిలీజ్ చేశారు గ్లిమ్స్ అయితే. హిందీలో కూడా గ్లిమ్స్ చూశాను. అక్కడ కూడా బావుంది. అంతా బావుంది. వీఎఫ్ఎక్స్ అయితే అద్దరిపోయిందబ్బా! వీఎఫ్ఎక్స్ పరంగా దిస్ విల్ బి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సినిమా అసలు లిటరల్లీ నిజంగా. అండ్ ఏమో స్క్రిప్ట్ సెలక్షన్ కూడా కొంచెం డిఫరెంట్‌గానే ఉంటదని అనుకుంటున్నాను నేనైతే. అంటే డైరెక్టర్ సైడ్ నుంచి. అంటే సిమిలర్ టు విరూపాక్ష ఫీల్ రాకుండా ఎక్కడో చూసామన్న ఫీల్ రాకుండా కొత్తగానే తీస్తారని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో, యాజ్ ఆఫ్ నౌ గ్లిమ్స్ చూసి మనం 100% డిసైడ్ అవ్వకూడదు. అందుకే నేను ఇప్పటికి క్లారిటీగా చెప్పట్లేదు. ఇది ఇలా ఉండొచ్చు అనిపిస్తోందని చెప్తున్నా. బట్ మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో అదైతే అదిరిపోయింది. అదైతే ఫెంటాస్టిక్ గ్లిమ్స్ అయితే చాలా చాలా బావుంది. వీఎఫ్ఎక్స్ పరంగా గానీ, లేదంటే ఆ విజువల్స్, ఆ లొకేషన్స్, ఆ గ్రాండ్‌నెస్ పరంగా గానీ మొత్తం అంతా. అండ్ తర్వాత అంటే ఆ ప్రెజెంటేషన్ కూడా చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అది చాలా బావుంది. నాగ చైతన్య గారు ఫెంటాస్టిక్ అసలు. మీనాక్షి చౌదరి గారు కూడా ఇది ఒక డిఫరెంట్ రోల్ అనిపించింది. ఆవిడ ఇప్పటివరకు చేసిన రోల్స్‌తో కంపేర్ చేసుకుంటే. సో, అన్ని రకాలుగాను కూడా చాలా అంటే చాలా బా అనిపించింది. సో, యాహ్! నైస్ అండ్ ఫైన్. సో, టూ గుడ్ అని నాకైతే అనిపించింది. బట్ ఆ స్టోరీ ఒక్కటి మటుకు ఇంకా బుర్రలో తిరుగుతోంది. ఏమో చూద్దాం అన్నట్టుగా దానికోసం వెయిట్ చేస్తా. సో, ఫర్దర్‌గా టీజర్ అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. గ్లిమ్స్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.